ప్రస్తుతం మన ఇరుగు పొరుగు దేశాల్లో అంతా జెన్జీ హవా నడుస్తోంది. శ్రీలంకలో 2022లో యూనివర్సిటీ విద్యార్థులు దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, మహిందా రాజపక్షే కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోవడంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. దీంతో రాజపక్ష దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ విద్యార్థులు జాబ్ కోటాకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదింపారు. ఆ తర్వాత నేపాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారనే సాకుతో విద్యార్థులు ఉద్యమం మొదలుపెట్టి ప్రధానమంత్రి కేపీ శర్మి ఓలీ ప్రభుత్వం కూల్చేసే వరకు నిద్రపోలేదు. ప్రస్తుతం ఇండియాలో కూడా జెన్జీ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఉద్యమాలు మొదలుపెట్టి మోదీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. నీట్ ప్రశ్నాపత్రాల లీక్పై విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇక మన పొరుగులో ఉన్న పాకిస్తాన్లో కూడా విద్యార్థులు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. అక్కడ కూడా కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఉద్యమం చేపడతామంటున్నారు విద్యార్థులు. అయితే తాజాగా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ఇస్లామాబాద్లో సర్హద్ యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టడమే కాకుండా తుపాకీ చూపించి బెదిరించారు. తర్వాత గాల్లో కాల్పులు జరిపి నానా హంగామా సృష్టించారు. మరి ఈ హంగామా కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. ప్రస్తుతం ప్రతి దేశంలో విద్యార్థులు ప్రతి దానికి ఉద్యమానికి దిగుతున్నారు. మన ఇరుగు పొరుగు దేశాలను తీసుకుంటే విద్యార్థుల ఉద్యమాల వల్ల అక్కడ ప్రభుత్వాలు కూలిపోయాయి. ముందుగా శ్రీలంకలో యూనివర్సిటీ విద్యార్థులు దేశంలో పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో అది కాస్త ప్రజా ఉద్యమంగా మారడంతో మహిందా రాజపక్సే దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో జాబ్ కోటాకు వ్యతిరేకంగా ఉద్యమించి షేక్ హసీనాను గద్దెదించారు. ప్రస్తుతం ఆమె న్యూఢిల్లీలో సేద తీరుతున్నారు. అటు తర్వాత నేపాల్లో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి కేపీ శర్మి ఓలీ ప్రభుత్వాన్ని దించేశారు. ఆయన కూడా దేశం విడిచి పారిపోయారు. ఇక ఇండియాలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి పదవి నుంచి తప్పించడంతో విద్యార్థులు శాంతించారు. అయితే ఇండియాలో ఏది జరిగినా దాని ప్రభావం మన పొరుగునున్న పాకిస్తాన్లో ఖచ్చితంగా ఉంటుంది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరిగిన రోజుల్లో అక్కడ విద్యార్థులు కూడా తాము కూడా కాక్రోచ్ జనతా పార్టీని ఆదర్శంగా తీసుకుని ఉద్యమిస్తామనేవారు. ఇక తాజాగా సోమవారం నాడు ఇస్లామాబాద్లోని సర్హద్ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున యూనివర్సిటీ యాజమాన్యంకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఇక విద్యార్థులు నిరసన విషయానికి వస్తే యూనివర్సిటీ అధిక ఫీజులు వసూలు చేస్తోందని, క్లాసులు సరిగా నిర్వహించడం లేదని యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు క్యాంపస్లో నిరసన గళం విప్పారు. అయితే యూనివర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ హెడ్ డాక్టర్ ఐనా విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. డాక్టర్ ఐనాతో విద్యార్థులు చాలా దురుసుగా ప్రవర్తించడంతో ఆమె తన భర్త లెఫ్టినెంట్ కల్నల్ అస్ఫండియార్ వలీకి ఫోన్ చేసి రప్పించారు. అక్కడి నుంచి అసలు యుద్ధం మొదలైంది. ఇక వలీ విషయానికి వస్తే ఆయన పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్. అక్కడి సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఆయన యూనివర్సిటీలోకి వచ్చి రాగానే విద్యార్థులతో వాగ్వాదానికి దిగాడు. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలను బట్టి చూస్తే ఆయన వచ్చి రాగానే చేతిలో కర్ర తీసుకుని విద్యార్థులను కొట్టడం మొదలుపెట్టాడు. నిరసనకారులతో మాటల యుద్ధానికి దిగాడు. ఆ తర్వాత తోపులాట జరిగింది. విద్యార్థులను ఆర్మీ అధికారి కర్రతో కొట్టడంతో విద్యార్థుల ఆగ్రహంతో ఆయన చుట్టుముట్టారు. విద్యార్థులు ఆర్మీ అధికారి ఒకరినొకరు తోసుకున్నారు, కొట్టుకున్నారు. దీంతో ఆర్మీ అధికారి ఆగ్రహంతో విద్యార్థులపై తుపాకీ గురి చేసి కాల్చడానికి ప్రయత్నించారు. వెంటనే ఆయన భార్య డాక్టర్ ఐనా పరుగును వచ్చి తన భర్తను నిలువరించారు. అయినా లెఫ్టినెంట్ కల్నల్ వలీ మాత్రం తన పిస్టల్తో గాల్లో పలుమార్లు పేల్చారు. ఇక వలీ గాల్లో తుపాకీ పేల్చడంతో యూనివర్సిటీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇక ఆర్మీ అధికారి తన భార్యను విద్యార్థుల నుండి రక్షించుకోవడానికి యూనివర్సిటీకి వచ్చారు. అక్కడి వరకు బాగానే ఉన్నా ఆయన యూనివర్సిటీకి వచ్చి గాల్లో కాల్పులు జరపడం ఎంతవరకు సబబు అని పాకిస్తాన్లో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. ఇక కాలేజ్ అన్నాక విద్యార్థులకు ఫ్యాకల్టీకి మధ్య గొడవలు జరుగుతుంటాయి. దాన్ని ఆయన సీరియస్గా తీసుకుని విద్యార్థులపై గురి చూసి కాల్చుతాను అనడం ఎంతవరకు సబబని పాక్ ప్రజలు పాక్ మిలిటరీ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు.
పాకిస్తాన్ ఆర్మీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్మీ అధికారి వలీని కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనపై విచారణ చేపట్టి క్రమశిక్షణా చర్య తీసుకోనున్నారు. ఇక తాజా ఘటన తర్వాత ఆర్మీ చట్టబద్ధంగా పౌరులపై దౌర్జన్యంగా తుపాకీతో బెదిరించవచ్చా అని ఆర్మీ సీనియర్ అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజా ఘటన తర్వాత ఆర్మీ వలీపై విచారణ చేపట్టినట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పారు. యూనివర్సిటీ ఘటనకు సంబంధించి విచారణ మొదలుపెట్టామన్నారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్ సైన్యం వైఖరిని స్పష్టం చేశారు. క్రమశిక్షణ, జవాబుదారీతనం అందరికీ సమానంగా వర్తిస్తాయి. సైన్యం కఠినమైన, పారదర్శకమైన స్వీయ జవాబుదారీ వ్యవస్థను పాటిస్తుందని, తాము కేవలం ఆరోపణలపై కాకుండా వాస్తవాలు, సాక్ష్యాల ఆధారంగానే క్రమశిక్షణా చర్యను తీసుకుంటామన్నారు. అలాగే పెద్ద హోదా లేదా ఉన్నత స్థానాల్లో ఉన్నందువల్ల వారు చట్టాలకు అతీతం ఏమీ కాదన్నారు. ఒకవేళ ఆర్మీ అధికారి తప్పు చేశారని తేలితే మిలిటరీ చట్టం ప్రకారం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆర్మీ అధికారి నిర్వాకం పాకిస్తాన్లో పెను దుమారమే రేపింది. సోషల్ మీడియాలో దానిపై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. ఇక దీనిపై పాకిస్తాన్ ప్రజలు రెండుగా చీలిపోయారు. ఒక వర్గం ఆర్మీ అధికారి యూనివర్సిటీలోకి వచ్చి కాల్పులు ఎలా జరుపుతాడని నిలదీస్తుంటే, మరికొందరు తన భార్యను కాపాడుకోవడానికి ఆయన తీసుకున్న చర్య సమంజసమే అని ఆయనను వెనకేసుకొచ్చారు. లెఫ్టినెంట్ కల్నల్ అస్ఫాందయార్ వలీ సూపర్ మ్యాన్ కంటే చాలా గొప్పవాడు. సూపర్ మ్యాన్ సినిమాల్లో స్టంట్లు చేస్తాడు, వలీ మాత్రం నిజ జీవితంలో చేశాడు. ఆయనే రియల్ లైఫ్ హీరో. ప్రతి ఒక్కరికి తన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, అదే చేశాడు వలీ అంటూ ఎక్స్లో ఒక యూజర్ రాసుకొచ్చాడు. మరో యూజర్ ఫిత్నా ఉల్ క్వరాజ్ ఉల్ హిందుస్థాన్కు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ఒక ధైర్యవంతుడైన అధికారిని అరెస్ట్ చేయడమే ఒక చెడు సాంప్రదాయం. దానికి బదులుగా ఆయనకు తమ్గా ఏ షుజాత్ పురస్కారంతో గౌరవించాలని రాసుకొచ్చాడు. ఇక మరో యూజర్, ఒకవేళ మీ భార్య ఆందోళనతో మీకు ఫోన్ చేసి తనపై ఒక గుంపు దాడి చేస్తోందని చెబితే మీరేం చేస్తారు? కనీసం ఆత్మగౌరవం లేదా పౌరుషం ఉన్న ఏ మగాడైనా సరే తాను ఎక్కడ ఉన్నా తన భార్యకు అండగా నిలబడతాడు. లెఫ్టినెంట్ కల్నల్ అస్ఫాందయార్ వలీ ఆమెకు అండగా నిలవడం ద్వారా సరైన పని చేశాడని మిలిటరీ అధికారిని వెనకేసుకొచ్చాడు. కానీ చాలామంది ఆయన చర్యను విమర్శించారు. పాక్ ఆర్మీ అధికారి చర్యలను బెదిరింపు చర్యగా అభివర్ణించారు. ఇది చూడ్డానికి పూర్తి అసహ్యకరంగా ఉందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులపై తుపాకీ గురిపెట్టడం, గాల్లో కాల్పులు జరపడం అనేది దారుణమని, బెదిరింపు చర్య భయాన్ని వ్యాప్తి చేయడానికి చేసే బరిదెగించిన ప్రయత్నం. ఏ విద్యార్థి ఇలాంటి ప్రవర్తనకు గురి కాకూడదు. మాట్లాడండి, మీ గొంతు వినిపించండి. మనం మౌనంగా ఉంటే వారు మనల్ని అణిచివేస్తారని ఎక్స్లో మరో యూజర్ రాసుకొచ్చారు. ప్రముఖ జర్నలిస్ట్ మీర్ హమీద్, అసద్ అలీ తూర్లతో పాటు పలువురు జర్నలిస్టులు కూడా పాకిస్తాన్ ఆర్మీ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశాన్ని రక్షించాలని ఆయుధాలిస్తే ఆయన యూనివర్సిటీ విద్యార్థులపై ప్రయోగిస్తాడా అని ప్రశ్నించారు. విద్యార్థులను బెదిరిస్తాడా అని నిలదీశారు. అలాగే ఇండియా నుంచి కూడా కామెంట్లొచ్చాయి. ఇక పాకిస్తాన్ ఆర్మీ కల్నల్ యూనిఫామ్తో యూనివర్సిటీ క్యాంపస్కు రావడమే కాకుండా విద్యార్థులను కర్రతో కొట్టడమే కాకుండా సర్వీస్ పిస్టల్తో గాల్లో కాల్చడం ఏమిటని నిలదీశారు. ఇక విద్యార్థుల నిరసనను ఆయన భార్య కంట్రోల్ చేయలేకపోయినందున ఆయన పిస్టల్తో యూనివర్సిటీలోకి రావడమా అని ప్రశ్నించారు. పాకిస్తాన్లోని యూనివర్సిటీ క్యాంపస్లో పాక్ ఆర్మీ పరేడ్ గ్రౌండ్స్ అయ్యాయంటూ యూజర్ వ్యాఖ్యానించారు. మరి పాక్ ఆర్మీ విచారణ తర్వాత ఆయనపై ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.